విజయనగరం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు ప్రతి సంవత్సరం నిర్వహించే 15 రోజుల పాటు పునశ్చరణ తరగతులను సోమవారం నాడు ఆ జిల్లా అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు విధులకు నిర్వహించినప్పుడు నిష్పక్షపాతంగా అంకితభావం నిజాయితీతో వ్యవహరించాలని అన్నారు. ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. విధుల్లో నైపుణ్యాన్ని సాధించేందుకు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు ప్రతి ఏడాది నిర్వహించే పునశ్చరణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ సూచించారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. 15 days course करेंगे कंप्लीट 15 days annual mobilization every year చేస్తారు. Every year madam వచ్చారు. This year due to some reason she has asked me to attend it. Basically ఈ మొబిలైజేషన్ లో as they have already told మీ skills whatever are there రిఫ్రెష్ చేస్తారు. రిఫ్రెషింగ్ కోర్స్ అంటారు కదా. సో బేసిక్లీ ఇట్ ఇస్ దట్ మీకు ఈ మొబిలైజేషన్ లో ఐ థింక్ పోస్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఎక్కడెక్కడ మీకు ఏదైనా గ్రీవియన్సెస్ ఉన్నా యూ కెన్ జస్ట్ కమ్ అప్ అండ్ సే మీ చేంజింగ్ ఆఫ్ పోస్ట్లు అవుతాయి అండ్ ఎవ్రీథింగ్. సో ఈ 15 days లో మీరు నేర్చుకోండి. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా చెప్తున్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు స్పందన కార్యక్రమాన్ని సోమవారం నాడు ఆ జిల్లా ఎస్పీ దీపిక నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటి సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి న్యాయం చేయాలంటూ అధికారులను ఎస్పీ ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 39 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు సూచించారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. పలాస రైల్వే స్టేషన్లో జీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులకు సంబంధించి 4 లగేజీ బ్యాగుల్లో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు సుమారు 42 కిలోల గంజాయి లభ్యమైనట్లు విశాఖ జీఆర్పీ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు తెలిపారు. ఒడిశా నుంచి బెంగళూరు తరలిస్తుండగా పలాస రైల్వే స్టేషన్లో ఈ గంజాయిని పట్టుకున్నట్లు వారు తెలిపారు. ఈ కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేసి విశాఖ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. స్ఫూర్తి న్యూస్ శివజ్యోతి పలాస. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ప్రకటించిన బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు మరో బాలికకు 25,000 రూపాయల ఆర్థిక చేయూతను అందజేశారు. ఈ సందర్భంగా దాతల చేతుల మీదుగా అందజేసినట్లు వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ తాతాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరానగర్ కాలనీలో కొలువైన అభయాంజనేయ స్వామి వారి 7వ వార్షికోత్సవం ఈ నెల 9వ తేదీ నిర్వహించనున్నట్లు, దీని నేపథ్యంలో వారధి ట్రస్ట్ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ 7వ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య వార్షికోత్సవం ఫిబ్రవరి 9వ తారీఖున జరగనున్న నేపథ్యంలో వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు అభయాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణకర్త అయినటువంటి వలవల తాతాజీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు వారధి ట్రస్ట్ నుంచి చేసుకెళ్తున్నటువంటి ఆ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 9కి ముందు సమాజానికి ఉపయోగపడేటువంటి ఏదో ఒక మంచి కార్యక్రమం అతను ఎన్నుకోవటం, అది ప్రజల్లోకి తీసుకెళ్ళటం. తాతాజీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే వ్యక్తిగతంగా అతనికి అంత శక్తి సామర్థ్యాలు ఆర్థికంగా లేవు, కానీ సమాజానికి ఏదో చేయాలనేటువంటి ఒక తలంపు అతను హృదయంలో ఉండటం, పారదర్శక విధానంతో కూడినటువంటి సేవా కార్యక్రమాన్ని అతను నిర్వహించడం. అంటే ఇచ్చే దాత పుచ్చుకునేటువంటి లబ్ధిదారుకు మధ్యలో ఒక వారధలా మాత్రమే ఉంటాం. ఇది బలంగా దాతలను ఆకర్షించింది. ఆ ఆకర్షించడం వల్ల ఈరోజు ఎంతోమంది స్పందించి తాతాజీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వెన్నుదలుగా నిలబడటం కాకుండా ఎంతో అద్భుతమైనటువంటి లబ్ధిదారుల హృదయాల్లో జీవితాల్లో వెలుగులు నింపడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం మరి బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తాతాజీ డిజైన్ చేసుకున్నాడు. ఇందులో ఏంటంటే ఒక పాప ఆ పేదరికం, ఆ నేపథ్యం, తల్లిదండ్రులకి ఆసరాగా ఆ కుటుంబానికి ఒక ఆర్థికమైనటువంటి పరిస్థితి ఉంటే ఆ పాప చదువుకు కానీ రేపు రాబోయే రోజుల్లో ఆ పాప యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహానికి కానీ 1,00,000 రూపాయలు అందించాలనే తలంపు. దానికోసం ఈ రోజున 25,000 రూపాయలు ఒక 4-5 దాతల దగ్గర నుంచి సేకరించి ఆ నిమిత్తం ఈ సంవత్సరం 2024లో ఇవ్వాలన్న ఒక గొప్ప ఆశయం ముందుకు తీసుకెళ్తా ఉంది. నిజంగా ఈ రోజున
రెండో పాపకు అప్పుడే అనుకుని మొదలుపెట్టిన 4 రోజుల్లోనే చేయగలిగినటువంటి దాతలు ఏ రకంగా స్పందిస్తున్నారు. ఈ రోజు వచ్చినటువంటి దాతలంతా కూడా మనం చూసే ఉన్నాం. ప్రముఖ న్యాయవాదులంతా ఉన్నారు. వాళ్ళంతా వచ్చి స్పందించగలుగుతున్నారంటే కార్యక్రమంలో ఉండేటువంటి నిస్వార్థమైనటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ఇది బలంగా వాళ్ళందరినీ ఆకట్టుకుంటుంది. తాతాజీ చేస్తున్నటువంటి ఈ సంకల్పానికి భగవంతుడు తోడై ఆంజనేయ స్వామి యొక్క శక్తి మరి నడిపిస్తుందని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. ఆ శక్తే ఈరోజు ఎంతమంది దాతలను ఇక్కడికి సమీకరించి తీసుకురావడం కూడా జరిగిందని కూడా నేను బలంగా నమ్ముతూ తాతాజీ ఆశయం మరింత ముందుకెళ్లాలని, ఈ బాలికల భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక భద్రత మరింత విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. Please like, share, subscribe our channel.